మాది అమలాపురమేనండి. నాకు పాస్టర్ గారు నాకు 2021 నుంచి పరిచయం ఉంది. పాస్టర్ గారి పేరు కుంచే సురేష్ బాబు అండ్ మనోహర్ కూడా. అయితే వాళ్ళ అన్నయ్య పేరు కుంచే రమేష్ బాబు, వాళ్ళ వదిన పేరు కుంచే సునీల, వాళ్ళ బావ పేరు యానంలో ఉంటారు. వాళ్ళ బావగారు వాళ్ళ అక్క కాశీ కాశీ లక్ష్మణ స్వామి వాళ్ళ బావగారి పేరు. అయితే నాకు పాస్టర్ గత 6 సంవత్సరాల నుంచి తెలుసు. నాకు అతను పరిచయం అయ్యారు. నా పిల్లలతో నేను పని చేసుకుని ఉంటున్నాను. తను నాకు పరిచయం అయ్యి నాకు బలిసి ఇచ్చారు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోకుండా ప్రభు కోసం ఉండిపోయినమ్మా, చేసుకోలేదు, నీది చిన్న వయసు అని నా డీటెయిల్స్ అంతా అడిగారు. దైవజనులు కదా, నేను నమ్మి నేను అన్ని చెప్పాను. నీకు తోడుంటానమ్మా, నా మీద నమ్మకం ఉంచు, నేను మోసం చేసేవాడిని కాదని నాకు భయం అనేకమైన ప్రామిస్ చేశారు. అయినా సరే నేను దగ్గర అవ్వలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఉన్న వాళ్ళు ఇష్టపడరు, నమ్మరు, ఆశించరు. అయితే నేను దైవజనులు కదా అని కేవలం నమ్మాను, ముందుకు వెళ్ళాను నేను. అయితే అప్పటికి నాకు సంవత్సరం టైం ఇవ్వమ్మా, మా ఇంట్లో ఒప్పించి తీసుకొస్తాను అన్నారు. అదేంటి సార్ అలా అంటున్నారు, మరి నాకు అప్పటిదాకా ఇలా వచ్చి వెళ్తే నాకు ఇబ్బందిగా ఉంటది కదా అని చెప్తే నాకు నమ్మకం కలిగించడానికి నా మెల్ల 3 ముళ్ళు వేసాడు, దండలు మార్చుకున్నాం, గౌరీపట్నం తీసుకెళ్లాడు. నాకు నమ్మకం వచ్చేది ఏంటంటే బయట పడితే మన సంఘం మీద బతుకుతున్నాం కదమ్మా, సంఘ సేవ చేసుకుంటున్నాం కదా, సంఘంలో అందరి మధ్యన చేసుకోవాలి, అన్నయ్యని వదిలిని ఒప్పించి నేను తీసుకెళ్తాను అని అన్నాడు. సరే నేను ఒప్పుకున్నాను. అలాగే సజనం జాగింది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ వదినకి నా నెంబర్ తెలుసు. ఆ వదిన నన్ను టార్గెట్ చేసి కనీసం ఎవరు ఏంటో అడగకుండా నన్ను ఇది చేసుకుంటూ ఎవరు ఏంటో కనుక్కోవడం నాకు ఫోన్లు చేసేది. అయితే తనకి నేను చెప్పాను, మీ వదిన అంటే ఇలా చేస్తుందంటే దాని గొడవ నీకు ఎందుకు, అది మెంటల్ అలాగే చేస్తుంది, అన్నయ్య కోసం ఆలోచించాలి, మనం వెళ్ళిపోయాక మనం జాగ్రత్తగా ఉంటాం కదా, నేనే ఎదుగుండా పెట్టి అడిగేంతానని నన్ను ఆఫ్ చేశాడు. సరే 3-4 సిమ్లు మార్చి తెచ్చాడు. అయినా ఆవిడ తెలియడు, నన్ను ఇది చేయడు, ఆవిడ తెలియడు, ఇది చేయడు. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ గా ఇంట్లో వాళ్ళని ఒప్పించి తీసుకొస్తానన్న మనిషి ఇంట్లో లోపల తీసుకొస్తాను, అన్నయ్యలతో మాట్లాడుతాను. అన్నయ్యలకు తెలిసిపోయింది, అన్నయ్యకి సంవత్సరాల క్రితమే తెలుసు. నేను ఫోన్ చేస్తే అతను అప్పుడు నీళ్ళు తీసి అడగలేదు వాళ్ళ తమ్ముడిని. వాళ్ళ చెల్లికి, వాళ్ళ అక్కలకి, వాళ్ళ అమ్మకి ఇష్టమే, నాతో చాలా స్నేహంగా ఉండేవారు, వచ్చేవారు వెళ్ళేవారు, నాతో ఫోన్ లో మాట్లాడేవారు. వాళ్ళ అమ్మ కూడా నా దగ్గరకు వచ్చేది, బర్త్డేలకి అట్లకి వచ్చేది, మా పెళ్లి రోజులకి వచ్చేది, బాగానే ఉండేది. అయితే వాళ్ళ అమ్మ పెళ్లి అయిపోయిన సంగతి వాళ్ళ సంవత్సరాల క్రితమే తెలిసిపోయింది, నాకు పెళ్లి అయిపోయింది, మ్యారేజ్ అయి పిల్లలు ఉన్నారని. అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. పోలే ఆ సాతాల నుంచి మా మరదల కాడి నుంచి వచ్చేవాళ్ళు, మా తమ్ముడు మా అమ్మాయితో సంతోషంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ అక్క కూడా యాక్సెప్ట్ చేసింది, వాళ్ళ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. పోలే బాబు, ఎవరు అయిపోయినా మనకి ఆడపిల్లలు ఉన్నారు, పోలే అమ్మాయి చేసుకో బాబు అని అన్నది. అతను అన్నాడు, మనకు అక్క చెల్లి ఉన్నారమ్మా, అమ్మాయికి లైఫ్ ఇద్దాం, పిల్లలు మనకు సంబంధం లేదు, దూరంలో ఉన్నారని తనే అబద్ధం చెప్పాడు. సరే తన ఇష్ట ప్రకారంగా, ఎందుకంటే తన సొసైటీలో తనకో పేరు ఉండాలి కదా అని చెప్పి నేను కామ్గా ఉన్నాను అనుకున్నా. నాకు ఈ ముందుకెళ్ళాను, లేదంటే నేను పిల్లల్ని నమ్మరు, పిల్లల్ని యాక్సెప్ట్ చేయరని సంగతి నాకు తెలుసు. సొసైటీలో ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయరు నాకు తెలుసు. కానీ ఒక దైవజనుడిగా నాకు అలా ప్రామిస్ చేశాడు, మన ఇద్దరి మధ్య దేవుడు ఉన్నాడమ్మా, వేరే వ్యక్తి ఎవరు లేరు, మా అన్నయ్యని అడిగి ఇష్టపడలేదు, మేము వాళ్ళని అడిగి ఇష్టపడలేదు అని నాకు ప్రామిస్ చేశాడు. సరే అని మేము ఇలాగే ఉంటూ వచ్చాం. ఫైనల్ గా ఇంట్లో ఒప్పించి తీసుకెళ్తానన్న అతను వాళ్ళ అన్నయ్యలతో మాట్లాడాడు. ఎవరి ద్వారా వాళ్ళ అన్నయ్యకి వదినకి తెలిసింది. ఫైనల్ గా పిల్లలు ఉన్నారని తెలిసింది. ముందు నుంచి మ్యారేజ్ అయిపోయిన సంగతి తెలుసు, కానీ వాళ్ళు ముందుకు రాలేదు. ఫైనల్ గా పిల్లలు ఉన్నారని అంగీకరించట్లేదు. వాళ్ళ వదిన మాకు ఎంక్వైరీ చేస్తాయి. వాళ్ళ వదిన ఏంటంటే, నువ్వు ఆ అమ్మాయిని చేసుకోవద్దు, మేము ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాం, సెటిల్మెంట్ చేసేస్తామని అంటుందంట. లేదని నన్ను చంపించేస్తాను అంటుందంట. ఇప్పుడు నన్ను ఎక్కడ చంపించేద్దాని తను భయపడి దూరంగా ఉన్నా నేను బతుకు ఉండాలని తను నా మీద ప్రేమ కలిగి తను ఏమీ మాట్లాడలేక నాకొద్దు అని అంటున్నాడు. వాళ్ళ వదిన నా మీద లేనిపోయిన పోకలు సృష్టిస్తుంది. మరి డబ్బు ఉన్నదని, పొలుబడి ఉన్నదని వాళ్ళు ఏదైనా చేసేద్దాం అనుకుంటున్నారు. మరి అతను అంత తప్పు చేసినప్పుడు చిన్న పిల్లడేం కాదు, 40 సంవత్సరాలు వచ్చినాయి. 40 సంవత్సరాల దాకా వాళ్ళు ఉంచుకున్నారు. 40 సంవత్సరం వచ్చాక కరోనా వచ్చిందని తెలిసింది. అప్పటి నుంచి దూరంగా పెట్టినట్టున్నది. నన్ను ఇలాగా ట్రాప్ చేస్తుంది, నన్ను చేసుకోవద్దని అంటుంది. ఫైనల్ గా ఆవిడ తీసుకురావద్దు అంటుంది వాళ్ళ ఇంటికి. నన్ను అంగీకరించట్లేదు. కేవలం మేము కేసు పెట్టామని, మాకు న్యాయం జరగాలని మేము స్టేషన్కి వచ్చాము. అయితే వాళ్ళు ఆ అబ్బాయికి భరోసా ఏంటంటే సెటిల్మెంట్ చేసేద్దామరా, మనకు వద్దు అనేసి వాళ్ళు తిరుగుతున్నారు. కానీ నాకు నా నిర్ణయమే సిఐ గారు అడిగారు, నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటదమ్మా అని అన్నారు. మరి నా నిర్ణయం అయితే తను నా దగ్గరకు రావాలి, నాకంటూ ఇల్లు ఉంది, నేను హ్యాపీగా బతుకుతాం, వాళ్ళ కుటుంబం నుంచి వదిలేసొస్తాను అన్నాడు. ఎవరు ఒప్పుకోకపోతే నేను వదిలేసొస్తానమ్మా నాకు ప్రామిస్ చేశాడు బైబిల్ మీద. మన ఇద్దరికి బైబిల్ దేవుడే సాక్షికున్నాడు. ఆ దేవుడి సాక్షికి ఈ రోజు నేను మీ ముందు నిలబడ్డాను. తను వచ్చేస్తే నేను నా జీవితం, నా ఇల్లు అన్ని తనకి ఇచ్చి తనతో కలిసి మేము సంతోషంగా మేము బతుకుతాం, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అని వాళ్ళ ఫ్యామిలీని గోజాడుకుంటున్నాను నేను. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇంకా అతను అడ్డం పెట్టుకుని ఇలా అనేక మందిని మోసాలు చేస్తూ వస్తుంది వాళ్ళు వదిన అన్నయ్య అని. మరి దేని నుంచి ఆశిస్తున్నారో నాకు తెలియట్లేదు. తను వదిలేతే నేను చూసుకుంటాను, మా బతుకు మేము బతుకుతాం, దయ్యంచి మా యందు న్యాయం చేయాలని అధికారులని, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, పోలీసు వారిని, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని అందరినీ కోరుతున్నాను.